నమస్తే, లతా రియాలిటీకి స్వాగతం. 15,000 రూపాయల పెన్షను పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి, పోలియో ఎఫెక్టెడ్ వాళ్ళకి, సెర్బల్ పాలసీ వాళ్ళకి, మెంటల్లీ రిటైర్డ్ వాళ్ళకి, ఈ కేటగిరీ వాళ్ళకి ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. తిరుపతి జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ మన దివ్యాంగుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారు అధికారులను సూచించినారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మన దివ్యాంగులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ గారికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ గారు అధికారులను ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు తమ ట్రైసైకిళ్ల గురించి, ఒక దివ్యాంగురాలు తనకు బతుకు తెరువు కోసం స్వయం ఉపాధి సూచించాలని, తమ బిడ్డకు 15,000 రూపాయలు డిఎంహెచ్ఓ పెన్షన్ మంజూరు చేయాలని ఒక తల్లి ఆవేదన. బోధకాలుతో 5 సంవత్సరాల నుండి వికలాంగుల పెన్షన్ కోసం తిరుగుతున్నానని ఒక దివ్యాంగుడి ఆక్రందన. ఈ కార్యక్రమానికి నేను పిలిచిన వెంటనే స్పందించిన తిరుపతి జిల్లా విపిఎస్హెచ్ జిల్లా అధ్యక్షులు రాపూరి రాజశేఖర్ సార్, పురుషోత్తం సార్ వచ్చి ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. మీకు మన దివ్యాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు నాకు తెలుసుకున్నవి, మీకు తెలిసినవి నాకు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీరు నాకు తెలియజేస్తే నాకు తెలిసినంతలో మీకు తెలియజేయడానికి నేను నా వంతు ఒక చిన్న ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీకు తెలిసినవి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి వీడియోల రూపంలో పంపించవలసిందిగా కోరుచున్నాను. నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తిరుపతిలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. మా దివ్యాంగుల అందరూ మా సమస్యలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ పాపేమో 90% డిజేబుల్ ఉండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కోసం వచ్చింది. ఈ అమ్మాయికి బతుకు తెరువు కావాలి. ఇప్పుడు 90% దివ్యాంగులు, ఇతనికి ట్రైసైకిల్ ఇంతవరకు 10 సార్లు అర్జీలు ఇచ్చుకున్నా ట్రైసైకిల్ లేదు. ఆమెకి 15,000 రూపాయల పెన్షన్ ఇంతవరకు శాంక్షన్ అవ్వలేదు. ఆ అమ్మాయి పూర్తిగా మంచానికే పరిమితమైంది. ఆ అమ్మాయికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలండి. ఇలా రకరకాల సమస్యతో నిత్యం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా సమస్యల్ని వాళ్ళ మాటల్లో వినండి ఒకసారి. అట్లాగే ఈయన నారాయణవరం ఇక్కడ చూడండి, నారాయణవరం నుంచి వచ్చినారు. దీనికి ఇంతవరకు పెన్షన్ అనేదే లేదంటండి. ఎక్కడికి వెళ్ళి కలవాలి, ఎవరిని కలవాలి, నా పెన్షన్ ఎట్లా వచ్చిందమ్మా, ఇప్పుడు దాదాపు 10 అర్జీలు ఇచ్చాను, ఒక్క అర్జీ రాలేదు అని అతను బాధపడుతున్నారు. ఎవరిని కలవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వికలాంగులు. సాటి వికలాంగులంతా మా సమస్యలు తీసుకొని ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా సమస్యలు పరిష్కారం అవుతాయా అని పరిష్కార దిశగా సారోడు సానుకూలంగా స్పందించినారు. మంచి రెస్పాన్సిబుల్ గా మా సమస్యలు విని సానుకూలంగా స్పందించి మీ అర్జీల్ని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ సారు వాళ్ళకి ఈ సమస్యల్ని మేము చెబుతాము, అతనికి వచ్చేటట్టుగా ట్రై చేస్తాము, దీనికి ఎంప్లాయ్మెంట్ దీని కింద స్కీమ్ కింద తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. అట్లాగే 15,000 రూపాయల పెన్షన్ కోసం అని చెప్పేసి మీరు రూరల్ సూపరింటెండెంట్ గారిని కలవండమ్మా అని చెప్పడం జరిగింది. ఇదండి, వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం. ఒక నిమిషం రండి. మీ సమస్య నరసింహారావు. నేను సంవత్సరం రోజుల నుంచి 3 చక్రాల ట్రైసైకిల్ కోసం అర్జీలు పెట్టినాను. కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తున్నానే గానీ ఒక అర్జీ కూడా కలెక్టర్ కాడికి అందలేదు. బయట ఏజెంట్లు తీసేసుకుంటున్నారు. నాకు 3 ఆడపిల్లకాయలు, చిన్నపిల్లకాయలు, పేదవాళ్ళం కాబట్టి నాకు ట్రైసైకిల్ కానీ ఇస్తే నేను ఏదో పని చేసుకుని పడుకుంటాను.